హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసొచ్చా. దాని గురించి ప్రీ రివ్యూ నిన్న మాట్లాడుకున్నాము. ఈరోజు అసలు గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత మీతో మాట్లాడదాము. అసలు సినిమాలో ఉన్నదేంటి, లేనిదేంటి, ఎలా ఉంది సినిమా అన్న విషయాలన్నిటి గురించి మాట్లాడదాం, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి రావడం జరిగింది. గేమ్ చేంజర్ సినిమా దీన్ని చెప్పుకొని పోతే ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఐపీఎస్ ఆఫీసర్ బాగానే ఉంది. ఇదంతా ట్రైన్లో రామ్ చరణ్ గారి ఎంట్రీ, లుంగి పైన బనీన్ పైన మంచి ఫిజిక్, మంచి బాడీ, మంచి ఎంట్రీ, బీభత్సవం. అంటే గ్రాండీ కాకుండా సింపుల్సిటీగా సూపర్ ఎంట్రీ అనుకోవచ్చు రామ్ చరణ్ గారి ఎంట్రీ. ఇకపోతే కట్ చేస్తే ట్రైన్లోకి దిగిందా, నెక్స్ట్ హెలికాప్టర్ ఎక్కడమే, తర్వాత వెళ్ళిపోవడం సీన్లోకి. కానీ 75 లక్షలు పెట్టి ఒక సాంగ్ తమన్ గారు దీన్ని ఏదైతే చేశారో 75 లక్షలు పెట్టి సాంగ్ చాలా బాగుంది. ఈ సాంగ్కి ఏదైతే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మన గణేష్ ఆచార్య గారు ఎవరైతే ఉన్నారో, కానీ రామ్ చరణ్ గారి స్థాయికి, ఆయన పర్ఫార్మెన్స్కి ఆ సాంగ్లో మూమెంట్ కానీ ఆ స్టెప్స్ కానీ అంత అందించలేకపోయారు. ఎందుకంటే రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఎలా ఉంటుంది, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందని మనం ప్రీవియస్ సినిమాలో చూసుకుంటే అసలు కొరియోగ్రాఫర్ ఇస్తే చాలు ఇలా దున్నేసే డ్యాన్సర్స్ మన వాళ్ళు. ఎందుకంటే ఆర్టిస్ట్ ఒకటే కాదు, తండ్రి చిరంజీవి గారి దగ్గరికి నుంచి ఆయనకు వచ్చిన వారసత్వం అనుకోవచ్చు డ్యాన్స్ రామ్ చరణ్ గారికి. కానీ అంత కాస్ట్ పెట్టి సాంగ్ మాత్రం చాలా బాగుంది. తమన్ గారు అసలు ఎక్సలెంట్గా ఈ సాంగ్ను రికార్డ్ చేయడం జరిగింది. కాకపోతే గణేష్ ఆచార్య గారే దీనికి కొన్ని డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే సాంగ్లో ఏం జరుగుతుందంటే నెక్స్ట్ స్టెప్ కోసం వెతుక్కోవడం అన్నట్టుంది. ఆయనకు రామ్ చరణ్ గారికి అలా ఆయన స్థాయికి అది కాదు. ఇటు పరిగెట్టడము, అటు పరిగెట్టడం, నెక్స్ట్ స్టెప్ కోసము నెక్స్ట్ స్టెప్ అన్నట్టు పరిగెట్టడము, వెతుక్కోవడం సరిపోయింది. దాంట్లో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు మన భారతదేశంలో ఉన్న మంచి మంచి కళాకారులని, మంచి ట్రైబల్ డ్యాన్స్ని రకరకాలుగా తీసుకొచ్చారు. వాళ్ళ మూమెంట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. కానీ దేన్ని పర్ఫెక్ట్ రీసెర్చ్ చేయకపోయినా సరే రామ్ చరణ్ గారిని దాంట్లో పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేయాల్సిందే. ఎందుకంటే స్టెప్స్ కోసం వెతుక్కోవడమే సరిపోయింది అక్కడ. ఆయన రామ్ చరణ్ గారు అంటే ఒక డ్యాన్స్కు ఒక పెట్టింది పేరు. చిరంజీవి గారి నుంచి ఆ పుత్రుడు కాబట్టి మనకి ఇంత ముందుకు త్రిబుల్-ఆర్లో ఎలా చేశాడు, ఎలా ఉంటుంది, తన స్టెప్స్ ఎలా ఉంటాయి, తన ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది డ్యాన్స్లో అనేది మనం ప్రీవియస్ సినిమాలు చూసుకోవచ్చు. దాంట్లో స్కోప్ ఉంది, కానీ కొరియోగ్రాఫర్ ఇయ్యలేకపోయాడు. దాంట్లో అంత సాటిస్ఫై లేదు. ఇకపోతే ఎలివేషన్ అయిపోయిన తర్వాత సినిమా మొత్తం చెప్పొద్దు, కానీ కొద్దిగా మాట్లాడుకుందాం అనుకున్నాను. కలెక్టర్గా రావడము, ఇంటికి రావడము, ఇంట్లో పెళ్ళి అని హడావిడి, ఇదంతా బాగానే ఉంది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ రామ్ చరణ్ గారికి యాక్టింగ్ స్కోప్ లేదు, క్యారెక్టర్స్ వెనకాల పరిగెట్టడం సరిపోయింది. ఎందుకంటే ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేశాడో మనకి ఇంత ముందుకు చూసుకున్నట్టయితే దీంట్లో రామ్ చరణ్ గారి ఎలాంటి ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు చేయగలిగారు ఆయన. కానీ డైరెక్టర్ శంకర్ గారి అంటే క్యారెక్టరు ఆయన పరిగెట్టించాడు. ఇన్ ద సెన్స్ కంపేర్ చేస్తే ఎలా అంటే ఇటు ఫాదర్ క్యారెక్టరు, అటు ఎలక్షన్ కమిషనర్ క్యారెక్టరు, ఇటు కలెక్టర్ క్యారెక్టరు. విలన్గా అనుకుంటే ఎస్జే సూర్య గారు ఉన్నారు కదా, ఆయన క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఎలివేషన్లో ఉంది రామ్ చరణ్ గారి కంటే. హీరో కంటే విలన్ది ఎలివేషన్ ఎక్కువ కనిపించింది, ఇక్కడ స్కోప్ కనిపించింది. కానీ హీరోకు హీరోయిజానికి అంటే ఒక సీరియస్నెస్ కంటిన్యూ మెయింటైన్ అవ్వదు. కామెడీ ట్రాక్ అంటూ అసలు కామెడీ ట్రాక్ సునీల్ కొద్దిగా అక్కడక్కడ కొన్ని పంచులేసాడు తప్ప అసలు కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేయదు దీంట్లో. అసలు కామెడీ ఉండదు. సెంటిమెంట్ మాత్రము రామ్ చరణ్ గారు కొద్దిగా సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కొద్దిగా ఒక 2+లలో మదర్ సెంటిమెంట్ బాగా పండించిండు. అసలు కళ్ళకి నీళ్ళు తెప్పించే స్టేజ్లో ఉంది రామ్ చరణ్ గారిది. దాంట్లో ఆ క్యారెక్టర్ బాగుంది. ఎందుకంటే తల్లి కొడుకు కోసము ప్రాణాలు వదిలిపెట్టడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, రాష్ట్రం కోసం వదిలిపెట్టేది. అయితే రామ్ చరణ్ గారిని ఫాదర్ క్యారెక్టర్గా తీసుకున్నప్పుడు మన అంజలి గారు మంచి అసలు దాంట్లో ఏదైతే 15-20 మినిట్స్ ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో వాళ్ళిద్దరిది దాంట్లో సూపర్ ఉంది. దాంట్లో మన
శ్రీకాంత్ గారు వచ్చేసి మంచి లీడ్ ఉన్నారు. యాజ్ యూజువల్గా రాజీవ్ కనకాల గారు మనం చూసుకున్నట్టయితే ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల గారిని చంపేయడమే జరుగుతుంది. దీంట్లో కూడా యాజ్ యూజువల్ రాజీవ్ కనకాల గారు చంపేయడమే, దీనిలో చనిపోవడమే. ఆయన కొత్త ఏం కాదు. ప్రతి సినిమాలో 90% రాజీవ్ కనకాల గారిని చంపేయడమే. దాని తర్వాత షిఫ్ట్ అయిపోవడము, పారిపోవడము, ఆమెకు నరాల్ డిసీజ్ రావడము, మెడల్ క్రాస్ అయిపోవడము, తిరుగుతుంది ఇటు కానీ ఒక డిసీజ్ లాగా, అంటే నర్వస్ సిస్టమ్ కొన్ని పనిచేయవని చెప్పేసి ఆశ్రమంలో ఉండడం. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఒక చిన్న క్యారెక్టర్స్ కోసం మాత్రమే హీరోయిన్ కలవడానికి హీరో వచ్చినప్పుడు బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్ లాగా అయిపోయింది. విజయనగరం అండ్ విశాఖపట్నం బార్డర్కి రావద్దని చెప్పేసి బ్రహ్మానందం గారు ఫట్మన్ 3 కార్లు వేసుకొని వచ్చి ఒక చిన్న కామెడీ, అంటే కామెడీకి దీంట్లో అసలు స్కోపే లేదు. దాంట్లో తీసుకుంటే బౌండరీ ఇది అని చెప్పేసి వెళ్ళడము, హీరోయిన్ కలవడం, ఇదంతా బాగానే ఉంది. ఎలక్షన్స్ పైన బాగానే ఉంది. కానీ మనం చూసుకున్నట్టయితే దీంట్లో మొత్తం మీద రామ్ చరణ్ గారికి క్యారెక్టర్ వెనకాల పరిగెట్టడమే తప్ప ఆయనకి యాక్టింగ్ స్కోప్ లేదు దీంట్లో. ఎందుకంటే దిల్ రాజు గారు కూడా మంచి ఎక్స్పెక్టేషన్ ఉండే, పెద్ద డైరెక్టరు, పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసరు, మంచి మ్యూజిక్ డైరెక్టరు. తమన్ గారికి ఎంతవరకు స్కోప్ ఉందో ఒక 75 లక్షలు పెట్టి సాంగ్ అయినా అంత చేయగలిగారు. కానీ రామ్ చరణ్ గారికి అంత స్కోప్ లేకుండా వెళ్ళిపోయింది. ఎక్స్పెండిచర్ బాగానే అయింది, దానిపైన పెట్టిన ఖర్చు బాగానే పెట్టారు, ఆ ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క సాంగ్ పైన పెట్టిన ఎలివేషన్ కనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్ పెట్టిన ఎలివేషన్ కనిపిస్తుంది. సో మెనీ క్యారెక్టర్స్ దీంట్లో, చాలామంది, అంటే పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక 10 నిమిషాల పేర్లకే సరిపోతుంది. కానీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారిని కొద్దిగా రీస్టడీ చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే వచ్చిపో మెరుపుతిగలాగా, అంటే బ్రహ్మానందం గారు ఉన్నారు దీంట్లో, ఉన్నారా అనే లోపు నవ్వుదాము బ్రహ్మానందం గారిని చూసి అనే లోపు ఆయన వెళ్ళిపోతాడు. అంటే దీంట్లో సునీల్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఆయన కలెక్టర్కు బంట్రోత్ అంటాం మనం, కలెక్టర్ దగ్గరనే ఉంటాడు, సైడ్ యాంగిల్. సునీల్ గారిది కొద్దిగా బాగుంది. ఆయన ఆ క్యారెక్టర్ చేయడానికి, అవన్నీ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాడు సునీల్ గారు. ఎందుకంటే బైక్ సైడ్లో కూర్చొని నడపడం అనేది అంత ఈజీ కాదబ్బా. చాలాసార్లు నడిపాడు, కార్లో కూర్చొని సైడ్లో కూర్చొని సైడ్లో నడవడం అనేది, అది అన్నిటికంటే కష్టమైంది సునీల్ గారి క్యారెక్టర్ దాంట్లో. కానీ సునీల్ గారు చాలా బాగా క్యారెక్టరైజేషన్ ఉంది దీంట్లో. డైరెక్టర్ గారి, శంకర్ డైరెక్టర్ గారి సినిమాలు, మన ప్రీవియస్ సినిమాలను అన్నీ కలగలిపి దీంట్లో వేసినట్టు అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్, ఇలాంటి మంచి హీరో, మంచి ప్రొడ్యూసర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇలాంటిది ఆయన కూడా ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో మనకు రోబో సినిమా కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో ఒకే ఒక్కడు అర్జున్ గారితో తీసిన వన్ డే సీఎం సినిమా మనం ఎంతో ఇన్స్పిరేషన్ మనకి, ఆ సినిమా కనిపిస్తుంది. భారతీయుడు కనిపిస్తుంది, రోబో సినిమా కనిపిస్తుంది, దీంట్లో బాయ్స్ సినిమా కనిపిస్తుంది. కానీ కొన్ని అక్కడ కాలేజ్ సీన్స్లో కానీ వచ్చే వే ఏదైతుందో, కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కేఆర్ అద్వానీ అండ్ మన రామ్ చరణ్ గారు ఉన్నప్పుడు బాయ్స్ అమ్మాయికి ఎలా అబ్బాయి లైటింగ్ కొడతాడనే ఆ సంఘటన ఏదైతుందో అప్పుడు ఆ సీన్ కనిపిస్తుంది దీంట్లో. రామ్ చరణ్ గారు అమ్మాయి హీరోయిన్తో మాట్లాడుతూ, కేఆర్ అద్వానీతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆ సీన్ అక్కడ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రైడ్స్కి వెళ్తున్నప్పుడు, రైడ్కి వెళ్ళి యాక్షన్ తీసుకునేది ఎలా ఉంటుందో భారతీయుడు, మన ఒకే ఒక్కడు కనిపిస్తుంది. సాంగ్స్లో వాటిల్లో కొన్ని కలెక్టర్గా ఉండి, ఎలక్షన్ కమిషన్గా ఉండి మాట్లాడుతున్నప్పుడు చేంజ్ చేయడం అనేది రోబోలో కనిపిస్తుంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే అపరిచితుడులో సినిమాలో జరిగిన కొన్ని, అంటే సాంగ్స్లో కొన్ని సీన్స్లో చూసినవి కూడా కాపీలాగా అనిపిస్తుంటుంది మనకు దీంట్లో. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా, పెద్ద హీరో, పెద్ద డైరెక్టరు, మన బాలీవుడ్ రేంజ్లో ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్, పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా ప్రొడ్యూసరు, పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టరు, ఇంతమంది ఉన్నప్పుడు ఇలాంటివి అన్నీ, అంటే ఇవన్నీ సినిమాలన్నీ కలగలిపి ఒక దగ్గర మిక్సీలు వేస్తే కొన్ని సీన్స్ ఎలా వస్తాయి అనేది అలా వచ్చింది. కానీ రామ్ చరణ్ గారికి ఈ సినిమాలో ఆయనకి యాక్టింగ్ స్కోప్ లేకుండా పోయింది.
యాక్టింగ్ స్కోప్ అంటే రకరకాల సినిమాలో ఆయన ఎంత యాక్టింగ్ స్కోప్ చూపించారనే మనకు తెలుసు. ఎందుకంటే దీంట్లో ఇటు ఫాదర్ క్యారెక్టర్, కలెక్టర్ క్యారెక్టర్ వీటి వెనకాల క్యారెక్టరేషన్ వెనకాల పరిగెట్టడం, స్టోరీ వెనకాల పరిగెట్టడం తప్ప ఆడ స్కోప్ అనేది లేదు. ఎందుకంటే చాలా ఆడియన్స్ నా ఒపీనియన్ నేను అనుకున్నాను. కాకపోతే నా ఒపీనియనే కాదు, నేను పక్క వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక 4-5 మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతోటి వాళ్ళ సినిమా పైన వాళ్ళతో ఒపీనియన్ తీసుకొని ఈ డిస్కషన్ చేసిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న మన కొంతమంది పెద్ద రైటర్స్ తోటి కూడా సార్ మాట్లాడినా, సార్ ఇలా ఉంది దీన్ని అంటే కానీ ఇలా ఉండేది కాదు. నేను నా ఒపీనియన్ అనడంలో అనుకోవద్దు. నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత వీటి గురించి నేను డిస్కస్ చేసిన తర్వాత మీ ముందుకు వాళ్ళని అడిగాను, సార్ మీరు ఒకసారి అంటే మేము వద్దబ్బా మళ్ళీ ఇండస్ట్రీలో అందరం పొద్దున్న లేసి ముఖం చూసుకున్న వాళ్ళము బాగోదు అన్న సందర్భాల్లో నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సినిమా గురించి మనం విమర్శించేంత పెద్దవాళ్ళం కాకపోయినా సరే విమర్శించట్లేదు. అక్కడ నేను ఏం చేస్తున్నానంటే విమర్శ కాదు ఇది. రామ్ చరణ్ గారికి అంత కావాల్సినంత ఈ సంక్రాంతికి కావాల్సినంత ఇట్టి ఇవ్వలేడేమో అన్న ఒక డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే దిల్ రాజు గారిది ఆయన ప్రొడక్షన్లో వచ్చిన 50వ సినిమా, రామ్ చరణ్ గారు RRR తర్వాత అంత ఆస్కార్ అవార్డు విన్ అయిన సినిమా. అంటే ఆస్కార్ అవార్డు అంటే ఒక సినిమాలో ఏ క్యారెక్టర్కి వచ్చినా దేనికి వచ్చినా ఆస్కార్ అవార్డు విన్ అయినట్టే. మన 2 వచ్చినాయి దీనికి RRRకి, రాసినందుకు అండ్ సాంగ్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అండ్ చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి ఇద్దరికి వచ్చింది దీంట్లో. అంత పెద్ద సినిమా ఇది. మన ప్రపంచం మొత్తంలో అంత పెద్ద పేరు వచ్చిన సినిమా RRR. అలాంటి క్యారెక్టరైజేషన్ చేసిన, అలాంటి సినిమా చేసిన రామ్ చరణ్ గారికి దీంట్లో క్యారెక్టర్కి స్కోప్ లేకుండా పోయింది. అంటే దాని వెనకాల పరిగెట్టడం సరిపోయింది ఆయనకి. కామెడీ అంటారా, లేదు ఫైట్స్ అంటారా, అసలు ఫైట్స్ యాక్షన్ సీన్స్ పెద్ద ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. క్యారెక్టర్ వెనకాలే పరిగెడుతుంది. క్యారెక్టర్ సెంటిమెంట్స్ అనేది కూడా ఒక్క తల్లి సెంటిమెంట్ మాత్రమే, ఒక 2 ప్లేస్లలో తల్లి సెంటిమెంట్ వచ్చింది అబ్బా. ఒక రామ్ చరణ్ గారు ఆ సిచ్యువేషన్లో ఏడ్ చేస్తారు. ఆయన తల్లి చనిపోయినప్పుడు ఆయన చెప్పులు తీసుకొని గుండెలు బాదుకొని నెత్తి మీద ముఖం మీద కొట్టుకోవడము, ఆయన అక్కడ కొద్దిగా రామ్ చరణ్ గారికి ఆ క్యారెక్టర్ పైన చేయగలిగాడు, కొద్దిగా స్కోప్ వచ్చింది. కాకపోతే సినిమా అంతా ఆయన ప్రతి ఎంట్రీ లాగా అనిపిస్తుంది, ప్రతి సీన్కి ఒక ఎంట్రీ, ఒక ఎలివేషన్ లాగా అనిపిస్తుంది. అది కాదబ్బా రామ్ చరణ్ గారికి ఏంటంటే ఒక ఎలివేషన్ అనేది ఉండాలి పర్ఫెక్ట్గా. మనం ప్రీవియస్ సినిమాలు చూసాము, ఆయనకి ఎలా ఉంటుంది, గ్రాండీ ఎలివేషన్ కాదు. కానీ స్టార్టింగ్లో రామ్ చరణ్ గారి హీరో ఎంట్రీ సూపర్గా ఉంటుంది, హీరోయిన్ ఎంట్రీ నార్మల్గా ఉంటుంది. అంజలి గారి క్యారెక్టర్ బాగుంది, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, పృథ్వీ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి, సో మెనీ క్యారెక్టర్స్ దీంట్లో. అసలు ఎప్పుడు బ్రహ్మానంద్ గారి క్యారెక్టర్ మాత్రం జస్ట్ 2 మినిట్స్లో ఒక సీన్ అంతే వచ్చి వెళ్ళిపోతారు. సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మొత్తం మీరు చూసుకున్నట్టయితే సినిమాకి ఎంత రేటింగ్ అనేది నేను చెప్పేదానికంటే జనాలు మీరు చూసి డిసైడ్ చేయండి. కానీ మంచైనా చెడైనా మాత్రం ఎవరైనా ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సిందే. సినిమా చూస్తేనే దానిపైన మనకు మంచి సినిమా బాగుందా బాగాలేదా అనేది చూస్తాం. ఇప్పుడు ప్రొడ్యూసరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత చేసినా ఫైనల్గా చేసేది వాళ్ళు బిజినెసే. కొంతమంది అంటారు ఆ గంట సేపు 100 రూపాయలు పెట్టి 200 రూపాయలు పెట్టి టికెట్ కొని సినిమా చూసి వచ్చి దాని మీద రివ్యూ మాట్లాడతారని చెప్పేసి. కానీ జనాల పరిస్థితి, జనాలు, ప్రజలు, మీరు ఎంత డబ్బు పెట్టినా ఏది చేసినా ప్రజలు డిసైడ్ చేయాలి ఫైనల్గా. నేను ఏ రేటింగ్ అనేది నేను డిసైడ్ చేయట్లేదు, మీకే వదిలిపెడుతున్నాను ఇది రేటింగ్ విషయంలో. నా ఒపీనియన్ నచ్చకపోయినా మీరు కంపల్సరీ కమెంట్ చేయండి. ఫ్యాన్స్గా ఉండొచ్చు, ఫ్యాన్స్ కాకపోయినా ఎవరైనా సరే దీనిపైన నేను చెప్పిన రివ్యూ పైన సినిమా చూసిన తర్వాత మీరు కింద కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మంచి అయినా చేయడానికి సరే మనం మీ రెస్పాన్స్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకు ఒక మాట చెప్తానంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చే నాకు ఉత్సాహం ఉంటుంది, మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది నాకు. మీ అందరి సహకారం కావాలి, మీరు లేనిదే మేము లేము. మీ సహకారం మాకు కావాలి. థ్యాంక్ యూ.